రానులా బోనం ఎత్తిర్రా పట్నమూలని అడుగుతున్నా. ఇక మన ఊర్లలోనైతే లాల్ దర్వాజా బోనాలు అయిపోయినాక మళ్ళీ మన ఊర్లలోకి వస్తుంది అనుకోర్రి. అయితే నేను కూడా నిన్న బోనాల కాడికి పోయినా, బోనం ఎత్తినా, అక్కడి ముచ్చట్లకి ఇట్లా మీకు చెప్పిన మీరు చూసే ఉంటారు. కానీ ఏమన్నా జనాల సికింద్రాబాద్ అంతా ఊదిబత్తుల పోగలేపో, నాటుకోడి కోసిర్రు, కళ్ళు సాక పోసిర్రు, గజ్జె కట్టిర్రు, గటమెత్తిర్రు, మొక్కులు మొక్కిర్రు, ముడుపులు కట్టిర్రు అన్నట్టు. సోమవారం నాడు రంగం కార్యం నడిచింది. అమ్మవారు మన భవిష్యత్ ఎట్లుంటుందో వలికింది. కానీ తాప మాంకాలమ్మకు బోనాలు జరిగిన తరిక చూసినాక కోపం వచ్చినట్టు అనిపించిందోల్లా, జరంతా నారాజుగానే ఉన్నట్టు అనిపించింది. మరి అమ్మవారి కాడికే పోయి ఆమె పలుకులిందా మనం. అమ్మా మాంకాలమ్మ వస్తున్నా తల్లి, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఆయితారం సోమారం పట్నం అంతా బోనాల సంబరంతో మురిసిపోయింది. అమ్మవారి దర్శనం కోసం లక్షల మంది లైన్లు కట్టిరు. బోనాలెక్కిచ్చి సల్లంగా చూడమని మొక్కుకున్నారు. ఇక సోమవారం నాడు రంగం కార్యం నడిచింది. మాతంగి స్వర్ణలత పచ్చికుండ మీద నిలబడి రాబోయే రోజులు ఎట్లుంటాయో చెప్పుకొచ్చింది. అమ్మ పలుకులు మీరైనాలే. అమ్మా చెప్పు తల్లి. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంత కానీ నాకు మాత్రం ఇయ్యరా బాలక్క. ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందదా బాలక్క. అమ్మా ఎంత చుక్కలు వచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. బండగిరంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందమంతే కదరా బాలక. అగో నారాజుతోనే ఉన్నట్టున్నది కదా అమ్మవారు. జరంతా కోపానికి వచ్చినట్టు కూడా చేసింది. అయినా భక్తులందరినీ సల్లగా చూస్తా అని మాటిచ్చింది. వానల గురించి ఏమన్నదంటే, ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి, పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మంచి తల్లి మంచిది, వానలు మంచిగా పడతాయని మంచి ముచ్చట చెప్పినావు అన్నట్టు. ఈనాడు మా జనాలకు ఉత్తపచ్చగా బీపీలు బాగా లేస్తానాయి కదా, అంటే చంపుకుంటారు. అమ్మవారు వీటి గురించి కూడా మాట్లాడింది. అమ్మా ఏంటి తల్లి కాలం గిట్లయింది. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక. నేను మాత్రం దానికి అడ్డురాను బాలక. నాయ చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి అని. మహమ్మారి కూడా వస్తుందట, మనల్ని పైనంగా ఉండాలని ముందు జాగ్రత్త చెప్పింది అమ్మవారు. రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. ఈసారి ఏమైనా తప్పులుంటే మన్నించు తల్లి. వచ్చే ఏడాది ఇంకా జోరుగా చేస్తాం జాతరను. మనం ఎంత నారాజు చేసినా మాంకాలమ్మ మనల్ని కంటికి రెప్పోలే కాపాడుకుంటా అని చెప్పింది. రంగం అయిపోయినాక పాలారం బండ్ల ఊరేగింపులు, అమ్మవారు ఊరేగింపులు జోరుగా నడిచినాయి వల్ల ఎటు చూడు జనాలే జనాలు, భక్తులే భక్తులు.